ఎంతమంది పిల్లలమ్మా ఇక్కడ? సార్ 15 మంది అప్పుడు సార్ నమోదు 10, 11, 12 ఈ రోజు పెద్దగా రాదని వచ్చింది నాకు కంప్లైంట్. అయ్యో డైలీ వస్తాను సార్ నేను. డైలీ వస్తాను సార్. ఒకసారి సాయంత్రం మేడం వచ్చేయండి. ఇప్పుడు మీకు స్టాక్ ఎంత ఉంది మా ఇక్కడ? మీకు సూపర్వైజర్ మా ఇది చెప్పారు వీళ్ళకు మనం వస్తున్నాం. మీరు ఎవరితో చెప్పారు? క్లియర్గా ఉంది మా ఇన్ఫర్మేషన్. ఎందుకు చెప్తారు? మా 10 సైడ్ ఇటు సైడ్ జరగ అవుట్ సైడ్ అదేనండి, ఈ రోజే మనం వస్తామని కొట్టేసారు అంటున్నాం. పిల్లలు లేని పిల్లలు కొట్టేసారు. ఎందుకమ్మా కొట్టివేతలు పెట్టారు? ఫోన్ ఏంటి ఒకసారి? నీకు ఎవరు ఫోన్ చేశారు? సరే ఓపెన్ చేయమా. ఇక్కడ ఈరోజు నిన్న మొన్న ఏం లేవు కదా. నేను మాట్లాడలేదు మా ఇవన్నీ. నిన్న మొన్న ఎక్కడా లేవు కొట్టివేతలు. మీకు ఫోన్ చేసి చెప్పారు ఎవరో మేము వస్తున్నాం. మీరు వస్తున్నారని చెప్పలేదు, మేడం వస్తుందని మీరు వస్తున్నారని నాకు తెలుసు. మేడం వస్తున్నారని నేను ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారు? మా మేడం ఇప్పుడు ఒక అరగంట క్రితం నీతో వచ్చి గొడవ పడ్డారు కొంతమంది గర్భిణీ స్త్రీలు, సాగల్ కమ్యూనిటీ వాళ్ళు ఇప్పుడు వచ్చి గొడవ పడ్డారు. అరగంట క్రితం గర్భిణీ స్త్రీలకు మీరు ఎగ్స్ అవి ఇవ్వడం లేదని వచ్చి గొడవ పడ్డారు. మా కంప్లైంట్ వస్తేనే వచ్చింది. నాకు ఎప్పుడు టైం పాస్ కాదు. ఎన్ని సెంటర్లు ఉన్నాయి ఇక్కడ? ఈ సెంటర్కి వాళ్ళోళ్ళు కానీ ఎవరు వచ్చారు ఆయన పిలిపించండి. నన్ను వచ్చి చెప్తే అక్కడ అక్క నీకు వచ్చినప్పుడు తీసుకుంటే ఏం కూడా కాదు కదా అని అదొక్కటి ఆయన ఏమన్నా మాట్లాడారా? ఏం మాట్లాడలేదు. ఇక్కడ నుంచి ఆయిల్ ప్యాకెట్ బియ్యం ఎక్కడికి మార్చావు? 10 నిమిషాలు ఏంటి వేరేటి కూడా చెప్పండి. ఏంట్లో పెట్టింది కూడా చెప్పండి. ఏంట్లో పోయింది కూడా చెప్పండి. ఒక్కటే మాట. ఏంట్లో నువ్వు పెట్టింది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. మళ్ళీ పద్ధతులు మార్చుకోవాలమ్మా. నిజమేం లేదు. అవే ఒక రైస్ ఒక 20 కేజీల రైస్ నేను చెప్తున్నా కదా. 20 కేజీల రైస్ ఒక ఆయిల్ ప్యాకెట్ ఏదో తీసుకుపోయి అది ఎదురు ఇంట్లో పెట్టింది. అది అలాగే ఇంట్లో ఎత్తుకోకండి. ఎవరు చెప్తాడో తల్లి? నాకంతా ఇన్ఫర్మేషన్ క్లియర్ ఈ నుంచి లేదు. నేను ఎప్పుడు నుంచి అంజన పద్ధతి చెప్పను. అర్థమైందా? నేను చేస్తా ఉన్నారు, తప్పు చేస్తా ఉన్నారు. ఇప్పుడు పోయి చూడాడా? చూసి ఏం సమాధానం చెప్తావు చెప్పు. నువ్వు ఒకటే అడుగుతాడా? నేను వెళ్తాను. మా పిల్లలు ఎదురుగా బ్లాక్ గేట్ ఇంట్లోకి పోయి ఆడ బియ్యము ఆయిల్ ప్యాకెట్ తెస్తా బయటికి. అప్పుడు ఏం సమాధానం చెప్తావు? ఒకటి ఎదురు బ్లాక్ గేట్ ఉంది చూడు. కానిస్టేబుల్ తీసుకెళ్ళు. గర్భిణీ స్త్రీలకు ఏమి ఇవ్వడం లేదండి. ఈమె ఇప్పుడు వచ్చి గొడవ పెట్టుకొని పోయినారు. ఈమె రాదు సరిగ్గా సెంటర్ కు. నీ మీద అన్ని ఉండబట్టే నేను వచ్చింది. నేను మేడంతో నిన్నటి తిరుగుతా ఉన్నా. ఎక్కడన్నా మాట్లాడినా నాకు చాలా క్లియర్
పిలిపించండి. ఇచ్చినారు మొన్న అసలు డైరెక్ట్ ఫోన్ చేసి చెప్తా ఉన్నారు ఏం జరిగింది, ప్రతి క్షణం ఏం జరిగింది. నేను 15 నిమిషాల క్రితం చెప్పినా అందరం ఇండిపెండెంట్ వచ్చింది. ఈమె తీసుకొని పోయి బియ్యం ఒక ఆయిల్ ప్యాకెట్ ఎదురుగా వాళ్ళ ఇంట్లో పెట్టింది. ప్రజలకు ఇబ్బంది కలిగి ఏ పని చూడండి, నేను చెప్పింది అబద్ధమా? నేను చెప్పింది అబద్ధమా? మళ్ళీ నాకు మొత్తం ఫోన్లు వస్తా ఉన్నాయి. అందరికీ ఇస్తున్నారు సార్ నేను. ఈ విషయం ఏంది? నువ్వు లేదు అన్నావు కదా, ఇది క్వాలిటీగా లేవని చెప్తుంది. నేను మొన్ననే కదా నువ్వు ఇచ్చినది గుడ్లు మొన్ననే తీసుకున్నాను. మొన్ననే తీసుకుంటా 25 గుడ్లు ఇంకా పిల్లలు ఇంకా మీకు కంపు చేస్తున్నారు. ఆ పిల్లలకి ఆరోగ్యం ఏం కావాలా? వీడిచ్చే కూడా కష్టాలు ఒకటో నోటీసు, రెండో నోటీసు మనము ఇవ్వాల్సిన అవసరం లేదు. రెడీ హ్యాండెడ్ ఉంది, మేము సస్పెండ్ చేయండి ఇమీడియట్. ఏం ములాది లేదు. ఇవన్నీ అటెండెన్స్ కొట్టివేతలు అన్నీ ఉన్నాయి. కొట్టివేతలు ఉండకూడదు. కొంచెం రేటు తీసుకోండి అటెండెన్స్. అంతేగాని మీరు కొట్టివేతలు కొట్టాల్సిన అవసరం ఉంది. మీరు ఆ లాస్ట్ బాబు మేడమే వచ్చి పుట్టింటోళ్ళకి ఇవ్వడమా? ఆమె ఎక్కడ ఉంది? యా మేడం చెప్తాను, యా చట్టం చెప్తాను రామన్నట. యా చట్టం ఉందో ఎట్లా పుట్టింటి బిడ్డ పెట్టిస్తాను. మీ ముందు సార్ బోర్డు కూడా ఉంది. నిన్న దినము ఈరోజు దినము ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఈ నంద్యాల డిస్టిక్ లో ఆల్ ఆఫ్ సడన్ విజిట్స్ అండ్ ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా డీలర్ షాప్స్, ఎండిఓ ఆటో ఆపరేటర్స్, అలాగే అంగన్వాడీ సెంటర్స్, కొన్ని హోటల్స్, కొన్ని నూనె మిల్లులు ఇలాంటివన్నీ కూడా తనిఖీలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఫేస్బుక్ లో పెడతా వస్తా ఉన్నాం, అన్ని లైవ్లు. దాంట్లో కొన్ని కంప్లైంట్లు వచ్చాయి మాకు. ఆ కంప్లైంట్ ముఖ్యంగా ఈ 314 అంగన్వాడీ సెంటర్, ఇది 14th వార్డు సరస్వతి నగర్. దీంట్లో ఈమె మీద, ఈ అంగన్వాడీ టీచర్ మీద కంప్లైంట్ ఎక్కువ పెద్దగా రాదు, గర్భిణీ స్త్రీలకు సరైన పోషక పదార్థాలన్నీ సరిగా ఇవ్వడం లేదని ఇలా కంప్లైంట్లు వచ్చాయి. నేను 10 minutes బిఫోర్ ఇంటిమేషన్ ఇచ్చా వస్తున్నాను ఇక్కడికి. అందులోపలే దాదాపు ఒక 20 కేజీలు బియ్యము, ఒక 10 గుడ్లు, ఒక ఆయిల్ ప్యాకెట్ ఎదురింట్లో తీసుకుపోయి పెట్టింది ఆమె. ఆమెను అడిగితే నేను తప్పైంది సార్ అని పోయేది, నేనేం చేయలేదు అది అన్నట్టుగా మాట్లాడింది. పోయి మేము తనిఖీ చేసి తీసుకొచ్చి బయట పెట్టాము అవన్నీ. ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోమని పీడీ గారికి మేము రికమెండ్ చేస్తా ఉన్నాం.